లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. పదే పదే విశ్లేషకులు చెబుతున్న ఒక వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక మాటను చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టారని, దానికి ఫలితమే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలని ప్రచారం సాగుతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ప్రస్తుత పరిణామాలు అత్యంత ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా లేదా బహిరంగ సభల్లో చంద్రబాబును ఉద్దేశించి మీరు వెళ్తున్న దారి సరైనది కాదు అని హెచ్చరించేవారు. ముఖ్యంగా బీజేపీతో లేదా పవన్తో పొత్తు విషయంలో జగన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. ఆనాడు జగన్ చెప్పిన మాటను చంద్రబాబు కేవలం రాజకీయ విమర్శగానే చూశారు తప్ప అందులోని వ్యూహాన్ని గమనించలేకపోయారని ఇప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ దూకుడుపై కేంద్ర పెద్దలు, ముఖ్యంగా ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి విషయంలో వ్యక్తిగత కక్షలకు వెళ్ళవద్దు అని పవన్కు మోడీ నుంచి ఒక మాస్ వార్నింగ్ వెళ్ళిందనేది ఇప్పుడు ఇండస్ట్రీ టాక్. జగన్ను కేవలం రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూడాలని, అంతకు మించి వేధింపులకు గురి చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతికూల ఫలితాలు వస్తాయని ఢిల్లీ వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది. జగన్ జోలికి వెళ్ళవద్దని తాను ముందే చెప్పినా చంద్రబాబు వినలేదని, ఇప్పుడు పవన్ దూకుడు వల్ల కూటమికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని కొందరు తెలుగుదేశం నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తనదైన ప్రాంతంలో జగన్పై పడుతున్నారు. కానీ మోడీ నుంచి వచ్చిన స్పష్టమైన సూచనలతో ఇప్పుడు పవన్ తన రూట్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ జగన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే అది రేపు తమకే నష్టం చేకూరుతుందనే భయం బీజేపీ అధిష్టానంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి పవన్ను నియంత్రించలేకపోయారని, ఫలితంగా ఇప్పుడు నేరుగా ప్రధాని రంగంలోకి దిగాల్సి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ రాజకీయ వ్యూహాలను తక్కువ అంచనా వేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు కేంద్రం దృష్టిలో ఏపీ రాజకీయాలు నెగిటివ్గా మారిపోయాయనే చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ఏ క్షణమైన సమీకరణాలు మారిపోవచ్చు. జగన్ను ఒంటరి చేయాలని చూసిన కూటమికి ఇప్పుడు మోడీ వార్నింగ్ ఒక పెద్ద బ్రేక్లా మారింది. గతంలో జగన్ చెప్పిన సలహాను చంద్రబాబు విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జగన్ పెద్ద కేంద్ర బిందువుగా మారుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఢిల్లీ నుంచి వస్తున్న ఈ ఒత్తిడి రాబోయే రోజుల్లో ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ పరిణామాలు కూటమిలో అంతర్గత కలహాలకు దారి తీస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.